గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ప్రజానికానికి ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తనను శాసనసభ్యునిగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన గన్నవరం ప్రజానికానికి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం పట్టణ శివారులో చెన్నై కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేసిన నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సోమవారం రాత్రి 10:30 గంటలకు ఎమ్మెల్యే వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు. ఇప్పటికే మల్లవల్లి వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి పలు దఫాలుగా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. 20,000 నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సంకల్పిత శ్రావణ పౌర్ణమి ఋతువాసర ప్రదోషకాల సమయే రాజమాతంగేశ్వరి స్వరూప మహామాయ శివచండిక ప్రసాదేన సమస్త దిగ్విజయ సంప్రాప్తి సిద్ధ్యర్థం సమస్త స్థల శుద్ధ్యర్థం వాస్తుదోష నివారణ సిద్ధ్యర్థం సమస్త దిగ్విజయ సిద్ధ్యర్థం సమస్త కార్యేషు దిగ్విజయ సంప్రాప్త్యర్థం సంకల్పిత సర్వజన వశీకరణ సిద్ధ్యర్థం సంకల్పిత పౌర్ణమి శ్రావణమాస హిందువాసర మహాపర్వణి పుణ్యకాలే ప్రదోషకాల సమయే రాజమాతంగేశ్వరి ప్రసాదేన శ్రీసూక్త విధానేన పూజాం కరిష్యే. తదంగత్యాను కానీ మీరందరూ సహకరిస్తే ఈ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం అవుతుంది. ఇది డెఫినెట్గా హైదరాబాద్లో గచ్చిబౌలి ఒకటి కోకాపేట ఇవన్నీ కలిసి ఎలా ఉంటాయో అన్నీ కలిపితే అలాంటి నియోజకవర్గం. ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల దోపిడీతనం వల్ల కనీసం మైనింగ్ అక్రమార్కులు ఎవరిని వదిలేదు. ఏ పార్టీ అయినా వదిలేదు. లోకేష్ బాబు ఎంక్వైరీ చేశాడు, విదేశ ఎంక్వైరీ జరుగుతుంది, త్వరలో అది అయిపోతుంది. రాబోయే కాలంలో ఈ హైవేలు ఎలా చేశారు, ఆ హైవేని ఎంత డబ్బులు కట్టాడు, ఈ మట్టి ఎంత తోగారు. దీని మీద MDF ఫండ్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కనుక గన్నవరం నియోజకవర్గానికి మనకు వస్తే ప్రభుత్వ నిధులతో కూడా ఈ నియోజకవర్గానికి పని లేదు. అంత వచ్చేది ట్యాక్సే, మనకు పొందులే అంత వచ్చేది. ఈ పాలసీ ఏదో నేను లోకేష్ బాబుతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఒక పాలసీ తీసుకున్నాం. అలాగే రాబోయే కాలంలో మీరు అందరూ సహకరించి పనిచేస్తున్న మిమ్మల్ని కోరుతూ, నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేను డెఫినెట్గా దీన్ని గచ్చిబౌలి చేస్తే ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఆ పనికి వాళ్ళు ఏదో చెప్తారు, నేను ఎప్పుడు డాలా చేస్తాను నేను చెప్పలా. వాళ్ళ కాళ్ళు వాడు క్రియేట్ చేసుకుంటారు. క్రికెట్లో కనుక బాల్ని బట్టి బ్యాక్ ఫుట్ తీసుకున్నట్టుగా అలాంటి వెధవలు కాదు. కానీ నేను ట్రై చేస్తానని చెప్తున్నా. ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చి గన్నవరం దశ దిశ మారిస్తే మల్లవల్లి పారిశ్రామిక హోసూరులో కేవలం 3 కంపెనీలు ఉన్నాయి. 1980లో అశోక్ లేలాండ్, లక్ష్మీ మిల్స్, ఈ రెండింటితో పాటు TVS, ఈ 3 కంపెనీలు ఉన్న హోసూరు నగరం ఈ రోజున 2,500 పైబడి, అంటే 2,000 ఎక్కితే కంపెనీలే ఉన్నాయి డైరెక్ట్గా. ఆ పైన 300-400 వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఉన్నాయి. అలా డెవలప్ అవడానికి కృష్ణా జిల్లాకు ఒక్కదానికి అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటాం. రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు దీన్ని
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం. 5,500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే 3 ఏళ్ళలో కట్టారు అక్కడ. ఇక్కడ మన టెర్మినల్ దరిద్రం 5 సంవత్సరాలు ఒక టెర్మినలే కట్టలేకపోయారు. మొన్న కాంట్రాక్టర్ చెప్పా, ఒరే బాబు నేను మీటింగ్లు పూర్ణ రాను, ఈ 9 ఏళ్ళలో కడితే నన్ను పిలవండి, లేదా నన్ను పిలవక్కర్లేదు, ఇది గన్నవరం ఎమ్మెల్యేగా నాకు వచ్చే వైస్ పోస్ట్ నాకు అక్కర్లేదు కూడా చెప్పాను. అలాగే ఎస్వి యూనివర్సిటీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరైనా ఎస్వి యూనివర్సిటీ కూడా మెంబర్ అవుతాడు. వెటర్నరీ యూనివర్సిటీకి వెళ్ళా, కనీసం ఎయిర్పోర్ట్ ఎదురుగా కాంపౌండ్ వాళ్ళ దుస్థితిలో ఉన్న పరిస్థితి, రైలింగ్స్ కూడా లేవు. అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజా సమస్యలను వెలికి తీసి మాతో పనిచేపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై అసౌకర్యాలకు చింతిస్తూ ఈ కార్యాలయం ఇప్పుడే కుమారస్వామి గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి తీరుతానని చెప్పారు ఎన్నికలకు ముందే. మల్లవల్లి పారిశ్రామికరణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. వీరభద్రగూడెం పారిశ్రామిక స్టేషన్ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏదో ఒక ఎంఎల్సీ కంపెనీ చేస్తానని చెప్పారు. రామవరపూడి దగ్గర ఎన్కేపూడి దగ్గర 2 వంతులు లేపిస్తానని చెప్పారు. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్ చేపిస్తానని చెప్పారు. ఏలూరు కెనాల్ని, పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారు. 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇది ఇళ్ల పట్టాలు మాత్రం చంద్రబాబు గారితో మాట్లాడే చెప్తున్నానని చెప్పా. దానికి 9 మాసాలు టైం పడుతుందని ఆయన చెప్పింది నేను చెప్పాను. మిగతా 5 సమస్యల మీద నేను పనిచేస్తున్నా. అలాగే ఈ కార్యాలయం ఈరోజు ఓపెన్ చేయడానికి ఇంత లేట్ అవ్వడానికి కారణం ఆషాఢ మాసం మంచి రోజులు కాకపోవడం వల్ల 1 నెల, తర్వాత ఎతకటానికి కొంత, ఆ బిల్డింగ్ పైన చిన్నగా అయిపోవడం వల్ల, అలాగే ఈ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.